అయితే మ్యాట్ స్క్వేర్ ట్రైలర్ అందరికన్నా ఫస్ట్ చూసిన ఎన్టీఆర్ గారు అది రఫ్ కట్. ఫస్ట్ తారకన్న చూసింది రఫ్ కట్. అంటే వంశాన్ని కొంచెం తారకన్న పడి నవ్వారు. యాజ్ ఇట్ ఈస్ రిలీజ్ చేసేయడం. అనుదీప్ గారు ఏమైనా హెల్ప్ చేశారు మీకు సినిమాలో క్యారెక్టర్ ఇచ్చారా? ఈసారి చాలా మంచి రైట్ స్పాట్ లో పెట్టాం సార్. అంటే థియేటర్ మొత్తం ఒకసారి ఊగిపోతున్న టైంలో ఇంకొంచెం ఊపు పెంచే టైంలో తీసుకొచ్చాం. ఎంతమంది కథ చెప్పారు ఇప్పుడు వరకు? మరి ఓన్లీ రవితేజ గారికి మాత్రం. అదే ఆయన మాకు తెలియదు ఎన్ని ఇన్సైడ్ విషయాలు చెప్పింది వంశీ గారు. ఎవరికి చెప్పలేదు అడగండి, మొత్తం అందరికి చెప్పారు. అందరికి చెప్పేశారు. లేదు లేదు ఎవరికి చెప్పలేదు. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టీవీ. నేను తారక్. మ్యాట్ స్క్వేర్ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్లోకి వస్తుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా, ఎప్పుడెప్పుడు పడిపడి నవ్వుకుందామా అని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారన్నమాట. సో ఈ సినిమాని ఇంత అత్యద్భుతంగా తీర్చిదిద్దిన కళ్యాణ్ శంకర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హాయ్ సార్. అంటే జనరల్గా ఎవరైనా మ్యాట్ సూపర్ సార్, మీరు సూపర్ డైరెక్టర్ సార్, మీరు మ్యాట్ డైరెక్టర్ సార్ అంటే నవ్వుకుంటాం. బట్ ఈ సినిమా ఏమో కానీ సినిమా పేరు అదే అయింది. సో మ్యాట్ స్క్వేర్ అంటున్నారు పైగా. అంటే పిచ్చి రెండింతలు అవుద్దా, నవ్వు రెండింతలు అవుతుంది, ఏమి రెండింతలు అవుతుంది? డెఫినెట్లీ సార్. అదే మొత్తం కామెడీయే ఈసారి. అదే మీరు అన్నట్టు అల్లరి రవిబాబు గారు అన్నట్టు మన మ్యాడ్ కళ్యాణ్ అంటే మ్యాడ్. సో ఫస్ట్ సినిమా అదే పడిపోయింది. బాగుంది కానీ బట్ అదే ఇప్పుడు దిల్ రాజు గారు ఇలా అంటే బాగుంటుంది వినటానికి. బట్ కాకపోతే మీకేమో మ్యాడ్ కళ్యాణ్ మ్యాడ్ అని పడ్డది. ఓకే. సో బాగుంటుంది సార్. ఈసారి డబుల్ ఫన్. మార్చగలండి ప్రస్తుతానికి మ్యాట్ తో కంటిన్యూ చేయండి టిల్లు క్యూబ్ వరకు. రవితేజ గారి సినిమా వచ్చినప్పుడు అప్పుడు మార్చుకుందరు కానీ అది యాడ్ చేసుకుందరు కానీ. యా సార్. అయితే యాక్చువల్గా ఫస్ట్ సినిమా అప్పుడు మ్యాడ్ అప్పుడు ఏంటంటే ఈ ట్రైలర్ చూడంగానే, టీజర్ చూడంగానే ఏంటిది కొంచెం ఏదో తేడాగా ఉంది, సితారాలు ఇలాంటి సినిమాలు రావు, పైగా ఫస్ట్ టైం హారిక పేరు పడుతుంది, సాయి సౌజన్య గారి పేరు పడుతుంది, ఈ పేర్లన్నీ పెట్టి ఎలాంటి సినిమా తీసారా అని అనుకున్నాం. బట్ లోపల చూస్తే అసలు టోటల్ ఆ ఫన్ రైడ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కరెక్ట్. యూ హ్యావ్ డెలివర్డ్ అన్ఎక్స్పెక్టెడ్ ఫర్ ద ఫస్ట్ ఫిల్మ్. బట్ ఈసారి ఏంటంటే ఆల్రెడీ మ్యాడ్ అంటే చూసాం కాబట్టి దానికి రెండింతల ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి యాక్చువల్గా. కరెక్ట్ సార్. సో మరి దాన్ని మ్యాచ్ చేయాలంటే వర్క్ అంటే ఎలా స్టార్ట్, ఎంతవరకు మ్యాచ్ చేశారనుకుంటున్నారు, ఎలా స్టార్ట్ అయింది ప్రాసెస్? అదే సార్. అంటే ఫస్ట్ మ్యాడ్ అయిపోగానే ద లవ్ పీపుల్ గేవ్ అని ఉంటుంది కదా సార్. మనం థియేటర్ విజిట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడేది, ఈ క్యారెక్టర్స్ కాల్ కనెక్ట్ అయింది, ఇదంతా చూసి సో డెఫినెట్లీ ఇట్స్ పే బ్యాక్ టైం. మనం వాళ్ళకి ఏదైనా తిరిగి ఇవ్వాలి అని. సో వంశీ గారు నా కోసం మ్యాడ్ చేసినప్పుడు ఇంకోసం మ్యాడ్ స్క్వేర్ చేయాలి, చాలా పెద్ద సినిమా అవ్వాలి ఇది అని చెప్పేసి కొంచెం కసి మీద రాశాను సార్. చాలా బాగుంటుంది సార్. అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ వైజ్ మనకు క్యారెక్టర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి కదా సార్. ఫస్ట్ పార్ట్కి మీరు అన్నట్టు నాకు పెద్ద క్వశ్చన్ ఏంటంటే రాస్యం తీసాం బాగుంది, వస్తారా ఆడియన్స్, ఆ క్వశ్చన్ ఉండేది. అంటే కానీ మీకు అదే ఒక రకంగా ఈజీ అంటే ఆ క్వశ్చన్ వేరు. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ చూసి చాలా ఎక్స్పెక్టేషన్స్ హెవీగా ఉంటాయి కదా. అవును సార్. ఇప్పుడు టిల్లు స్క్వేర్ జరిగింది కూడా అదే సేమ్ బ్యానర్ కాబట్టి మనం మాట్లాడుతున్నాం. కరెక్ట్. సో అది దానికి ఏమాత్రం ఒక స్టెప్ తగ్గినా మీరు ఎంత బాగున్నా కూడా దాని అంత లేదురా అంటారు యాక్చువల్గా. ఇది ఎక్కువ జనరల్ ఆడియన్స్ నుంచి ఎక్కువ వస్తుంది ఒక అంత లేకపోతే కనుక. సో మరి దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అదే సార్. అంటే ఇంతకుముందు ఏదైతే వీళ్ళు నాన్ స్టాప్ ఫన్ అన్నారో దాంట్లో కొంచెం మీరు కథ చెప్పాల్సినది తీసుకున్నాం సార్. అంటే మనం ఎత్తుకున్న ప్లాట్ఫామ్ అట్లాంటిది అనమాట. దాంట్లో ముగ్గురు లవ్ స్టోరీస్ ఉంటాయి, ముగ్గురు ఇండివిజువల్ స్టోరీస్ ఉంటాయి. సో ఈసారి వచ్చేసరికి మొత్తం బాయ్స్ గ్రూప్ ఫన్ ఉంటుంది సార్. సో ఈ గ్రూప్ ఫన్ వచ్చేసరికి మీకు ఇంకా దాని ఏమంటారు, ఆ బోరింగ్ పార్ట్స్ అసలు లేకుండా కంప్లీట్ ఫన్ రైడ్ చేసే ఛాన్స్ దొరికింది సార్. సో ఫస్ట్ ఫార్మోస్ట్ ఎత్తుకున్న పాయింటే లేదు, ఇది మొత్తం కంప్లీట్ ఫన్ చేయాలి, ఒక 2 hours నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ చేయాలి, మీరు నవ్వుతున్నా వదలకుండా మళ్ళీ చెక్కల గీతలు పెట్టి సాడిస్టిక్ గా నవ్వించాలి అన్న సాడిస్టిక్. సో ఆ ఫన్ వర్క్ నుంచి అనుకుని మీరు అన్నదైతే 100% ట్రూ సార్. ఈసారి కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ ని అండర్స్టాండ్ చేసుకునే రాశాను సార్. ఎస్. అంటే ఇప్పుడు మీకు కథలోకి కామెడీని ఇన్విల్ట్ చేయడం అనేది ఒక వే ఆఫ్ ఇది. ఇప్పుడు అసలు అంటే మొన్న కూడా వంశీ గారు అసలు కథ ఉండదు, ఏముండదు, జస్ట్ నవ్వుకుని వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు ఎంత లేదన్నా ఒక కథ అనేది లేకపోతే మనం ఎన్ని బ్లాకులు పేర్చినా కూడా అవి 1 by 1 ఏదో నవ్వించడానికి వచ్చినట్టు ఉంటాయి కానీ ఒక ఫ్లో ఉండదు కదా. మరి అంటే ప్లాట్ ఉంటుంది సార్. ప్లాట్ అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, ఇప్పుడు జాతరత్నం సినిమా తీసుకున్నాను సార్. ఓ ముగ్గురు కుర్రోళ్ళు హైదరాబాద్కి వచ్చి ఏదో పని చేసుకుందాం అనుకుంటే ఒక ప్రాబ్లంలో పడ్డారు, ఎలా బయటపడ్డారు. ఓకే. సో ఇది ప్లాట్ అనుకున్నాం సార్. దాంట్లో కథగా చెప్పడానికంటే ఈ ప్లాట్ ఏదైతే ఉందో అలాంటి ప్లాట్ మన ముగ్గురు పెళ్లికి వస్తారు, ఇక్కడ నుంచి గోవాకి వెళ్తారు, గోవాలో ప్రాబ్లంలో పడతారు, ఎలా బయటపడతారు. సో ఈ గ్రౌండ్ సెట్ చేసుకున్నాం సార్. బట్ మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా రిలేటబుల్గా, అంటే ఇప్పటి వరకు మనం స్క్రీన్ మీద చూడని పెళ్లి గోవాకి వెళ్ళిన తర్వాత అంటే ఈ నగరానికి ఏమైంది ఇట్లాంటి సినిమాల్లో గోవాకి వెళ్తారు సార్. బట్ మన మ్యాడ్ గ్యాంగ్ గోవాకి వెళ్ళినప్పుడు ప్రతి సీను ఫ్రెష్గా ఉంటుంది సార్. మనం
ఈ ప్లాట్ అయితే మీకు ఎంగేజింగ్ ప్లాట్ ఉంటుంది సార్. ఈ ఎంగేజింగ్ ప్లాట్లో మన ఫన్ మొత్తం కొత్త సీన్స్. ఎస్, అంటే ఇప్పుడు గోవా అంటే మీరు చెప్పినప్పుడు ఇంత ముందు చెప్పిన 2-3 సినిమాలు అప్పుడు గోవా, ఇప్పుడు మారిపోతుంది కదా, టేస్ట్ మారిపోతుంది. మాల్దీవ్స్ అంటున్నారు, బ్యాంకాక్ అంటున్నారు, మరి మీరు ఇంకా ఓల్డ్ ఎమోషన్ ఉండిపోయింది సార్. మేబీ మనం 90s కిడ్స్ కదా, సో ఆ గోవా ఎమోషన్ అలాగే ఉండిపోయింది. ఓకే. సో బట్ బ్యాంకాక్ వెళ్ళినా గోవాకి వెళ్ళినా మన వాళ్ళు చేసే ఫన్ మాత్రం అదే ఉంటుంది కదా. సో ఆ ఫన్ అయితే మిస్ అవ్వదు. అంటే ఇప్పుడు గోవా అని ఒక ఎమోషన్ అలా ఉండిపోయింది అంటున్నారు. మరి మీ బయోపిక్ లో లాగా దాంట్లో చేసిన దీంట్లో పెట్టారా? అక్కడ చేసిన అంటే కొన్ని ఉన్నాయి సార్. ఉన్నాయా? అక్కడికి వెళ్ళి మనం ఇరుక్కున్న పంచాయతీలు ఉన్నాయి కొన్ని. ఓకే. సో అలాంటివి కూడా చిన్న ఫన్ ఎలిమెంట్స్ సార్. అంటే అదే రియల్ లైఫ్ లో జరిగిన ఉన్నాయి సార్, కొన్ని ఉన్నాయి. అక్కడ కూడా పంచాయతీలు చేశారు అయితే. అదే మన బాయ్స్ తోటి ఫన్ గోవా అయిపోయి మ్యాడ్ అయిపోయిన వెంటనే గోవాకి వెళ్ళాం సార్. అక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత అనిపించింది, ఎస్ మనం దీనికి రావాలి, ఇక్కడికే తీసుకెళ్ళాలి సినిమాని అని చెప్పేసి. ఎస్, అయితే అంటే ఇప్పుడు బేసిక్గా మ్యాడ్లో ఏంటంటే హీరోయిన్స్ అంత పర్ఫెక్ట్ సెటప్ ఉంది. ఈ సినిమాలో ఎవరికి హీరోయిన్ లేదంటున్నారు. సో మరి అంటే ఎలా హీరోయిన్స్ లేకుండా, ఇప్పుడు వంశీ గారు మాట్లాడితే ఏమన్నారంటే ఒక 10 నిమిషాలకి 20 నిమిషాలకు ఒక అమ్మాయి వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఏంటి అది? అంటే వచ్చి వెళ్ళిపోవడం కదా సార్, వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తారు సార్. అంటే లడ్డు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కావచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత రఘుబాబు గారు డాక్టర్ కావచ్చు, తర్వాత మన ప్రియాంక జవల్కర్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తారు. ఓకే. తర్వాత ఒక స్పెషల్ నెంబర్ ఒకటి ఉంది సార్, అదే స్వాతి రెడ్డి సాంగ్. సో అలాగా వాళ్ళు వస్తారు, ఏదో పెట్టినట్టుగా ఉండరు సార్ వాళ్ళు. దీంట్లోకి ఈ ప్లాట్లోకి కావాలని మనము ఇన్సర్ట్ చేసినట్టుగా కాకుండా చాలా ఆర్గానిక్ గా వస్తారు సార్. మరి బాయ్స్ గొడవ చేయలేదా మాకు హీరోయిన్ లేరని చెప్పి? లేదు సార్, ఈసారి లేకుండా ఉంటేనే బెటర్ అన్న ఫీలింగ్ లో ఉన్నారు వీళ్ళు. ఎందుకు సోలోగా ఎంజాయ్ చేస్తారు? సోలోగా బాయ్స్ సార్, మనం అంతా ఫ్యామిలీ ఇదంతా ఉన్నా కానీ ఒక 4 రోజులు మన బాయ్స్ ట్రిప్ వేసాం అనుకోండి సార్, ఒక చిన్న రిఫ్రెష్ అయ్యి వస్తాం కదా సార్. అలాంటి రిఫ్రెష్ అయ్యే సినిమా. అయితే ఇప్పుడు స్వాతిరెడ్డి సాంగ్లో మోనికా అసలు అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మోనికా రెబా ఆమెను తీసుకుంటారని చెప్పి. అంటే ఆమెలో ఆ యాంగిల్ ఎలా చూసారు సార్? సార్ అది 2 రకాలుగా చేద్దామని అనుకున్నాం సార్. ఫస్ట్ ఈధర్ మనం పోతే రెగ్యులర్ ట్రెడిషన్లో తమన్నా గారు, ఇప్పుడు సమంత గారు మనం అంటాం వెళ్తే అలా వెళ్ళాలి, లేదా ఇప్పటి వరకు అలా చేయని వాళ్ళు ఎవరైనా చేస్తే స్పెషల్గా అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ రెబ్బా గారే. ఆవిడ రిహార్సల్స్ చేసేటప్పుడు అర్థమైపోయింది సార్ ఈ సాంగ్. బట్ అసలు ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ జోన్లో ఉన్న వాళ్ళు ఏమైనా చూసుకుంటాం. ఆమె చేసిన సినిమాల్లో ఎక్కడ చూస్తే ఎక్కడ అసలు కనీసం చూడీదారులు చేసుకుని చేసిన సినిమాలే కరెక్ట్. సో మరి అలాంటి ఐటమ్ నెంబర్ కామని అనుకుంటాం. అవును సార్, అదే కొత్తగా ఉంటుంది, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచన. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎస్ సార్. అంటే ఎయిదర్ యు గో తమన్నా గారు ఆ రేంజ్ అన్న వెళ్ళిపోవాలి, లేదా ఇప్పటి వరకు చైనాలతో చేస్తే కొత్తగా ఉంటుంది. సో ఆవిడ కూడా చాలా బాగా చేస్తారు, వెరీ. మరి ప్రియాంక జవల్కర్ సాంగ్ గురించి అయితే బయట భయంకరంగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మొన్న రాబిన్ హుడ్ నుంచి ఏదైతే సాంగ్ వచ్చిందో ఆ సాంగ్కి ధీటుగా ఈ సాంగ్ ఉంటుందని అంటున్నారు. సో అంటే దాచిపెట్టారా? ట్రయల్ రిలీజ్ చేయలేదు ఇప్పుడు వరకు, ప్రియాంక జవల్కర్ని బయట పెట్టలేదు, దాచిపెట్టారు ఆయుధాలన్నీ. అవును సార్, అదే యాక్చువల్లీ ఇప్పుడు మనకు టీజర్ తోటి వచ్చిన బజ్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది సార్. కరెక్ట్ టైంలో రిలీజ్ చేయాలి, ఏది రిలీజ్ చేసినా కానీ అనేసి అలా కొంచెం దాచుకుని. అయితే మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ అందరికన్నా ఫస్ట్ చూసిన ఎన్టీఆర్ గారు కదా, టీజర్ ఫస్ట్. సో మరి ఏంటి ఆయన కాంప్లిమెంట్స్ ఏంటి? అదే సార్, యాక్చువల్లీ వంశీ అన్న కింగ్డమ్ టీజర్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వచ్చినప్పుడు చూపించారు సార్. ఆయన కంటిన్యూస్ గానే నవ్వుతున్నాను. అది రఫ్ కట్, ఫస్ట్ తారకన్న చూసింది రఫ్ కట్. అది చూసి వెంటనే వంశాన్న ఫోన్ చేసి తారకన్న పడి నవ్వారు, యాజ్ ఇట్ ఈస్ రిలీజ్ చేసేయడం. సో అప్పుడు నవీనాన్ని ఇంకొంచెం అడిషన్స్ చేశారు సార్. సో ఆయన అయితే చాలా ఎగ్జైట్ అయ్యారు సార్ అది టీజర్ చూడగానే. సో జనాలు కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఫస్ట్. అయితే ఇప్పుడు తారక్ గారు ఇవ్వడం ఇవన్నీ కాకుండా, వంశీ గారు ఇవ్వడం ఇవన్నీ కాకుండా, ఇప్పుడు కొత్తగా ఏంటంటే నవీన్ నూలి అనే బ్రాండ్ వాడుతున్నారు వంశీ గారు. ఆయన అసలు నవ్వరు, ఆయన ఏది బాగోదు అని అనరు. బట్ ఆయన అలాంటి వ్యక్తి ఈ సినిమా చూసి అసలు మామూలుగా కింద పడినవారని చెప్పేసి అంటున్నారు. సో ఏంటి అంత వర్కౌట్ అయిన ఎలిమెంట్స్ ఏంటి? ఇప్పుడు బాయ్స్ గోవా వెళ్తారు, చిక్కుల్లో పడతారు, ఇది మామూలు కథపరంగా చెప్పుకుంటే ఏం లేదు కదా. సో ఏంటి అంత ఆయన అంత కింద పడి పైన పడినవి అంత ఎగ్జైట్ అయిన ఎలిమెంట్స్ ఏంటి? సో అదే సార్, ఫస్ట్ క్యారెక్టర్ సార్ మన బాయ్స్ కాకుండా దీంట్లో ఫాదర్ క్యారెక్టర్ సార్. అంటే మనం చిన్న గ్లిమ్స్ లాగే ఉంటుంది మీకు. ఫస్ట్ పార్ట్ లో చూస్తే మందు దాగేసినప్పుడు దొరకడం ఒకసారి, 2 సార్లు లేడీస్ హాస్టల్ తర్వాత ఈయన త్రూ అవుట్ ఉంటాడు సార్. ఇప్పుడు తర్వాత రఘుబాబు గారు ఆయన ఇట్లాంటి యదవాళ్ళని మళ్ళీ చూడకూడదు అని చెప్పి పాపం ఏదో రిసార్ట్ పెట్టుకుని మళ్ళీ వెళ్తారు సార్ వీళ్ళు, ఆయనకు టార్చర్ పెట్టి. తర్వాత సత్యం రాజేష్ గారు చాలా రోజుల తర్వాత ఆయన కంప్లీట్
కామెడీ చేశారు సార్. ఓకే. అంటే పొలిమేర లాంటి సినిమాలు ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే బట్ మన సినిమాకి Yeah. ఆయన చాలా ప్లస్ అవుతారు సార్. ఉన్న క్యారెక్టర్స్ అన్ని వ్యాకీ క్యారెక్టర్స్. మన తెలుగులో ఫుల్ లెంత్ ఎంటర్టైనర్స్ చేసేటప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ అన్ని వచ్చి మన బాయ్స్ తోటి వీళ్ళు చేసే ఫన్ చాలా. అయితే ఇప్పుడు సత్యం రాజేష్ కాస్త మ్యాట్ స్క్వేర్ రాజేష్ చేస్తారా? అంటే సత్యం రాజేష్ అన్న అంటే సత్యం నా ఫేవరెట్ ఫిలిం సార్. అప్పటి నుంచి నాకు రాజేష్ అన్నతో వర్క్ చేయాలని ఉండే. సో పార్ట్ 1కి ట్రై చేద్దాం అనుకున్నాం. అప్పుడు అన్న చాలా బిజీగా ఉండే పొలిమేర దాంట్లో. సో ఇప్పుడు ఈ దీంట్లోకి చాలా మంచి క్యారెక్టర్ సార్. అంటే థియేటర్ బయటకు వచ్చినప్పుడు డెఫినెట్లీ సత్యం రాజేష్ అన్న గురించి మాట్లాడకుండా అయితే ఉండరు. సో అలా మంచి క్యారెక్టర్. మరి ఈ స్క్రిప్ట్ లో అనుదీప్ గారు ఏమైనా హెల్ప్ చేశారు మీకు? ఆబ్వియస్లీ అంటే నేను ఏ కథ రాసినా కానీ అనుదీప్ చెప్తాను సార్. అనుదీప్ ఏది రాసినా నాకు చెప్తాడు. సో ఇప్పుడు నేను ఫంకీలో పార్టే అనుదీప్కి మ్యాడ్ స్క్వేర్ అంతా అయిపోయిన తర్వాత సో బిఫోర్ షూటింగ్ ఒకసారి చెప్పాను సార్. సో మొత్తం అంతా చెప్పాను. మనోడు కూడా బాగా ఎగ్జైట్ అయ్యాడు. సో అంటే అనుదీప్ చాలా ఇష్టం, మ్యాడ్ సినిమా చాలా ఇష్టం. సో మ్యాడ్ స్క్వేర్ ఇంకా క్యారెక్టర్స్ ఆ ప్లాట్ చెప్పగానే సూపర్ మామ్ ఇది వర్కౌట్ అయిపోతుంది అని చెప్పి. అంటే రైటింగ్ పరంగా డైలాగ్స్ పరంగా సార్ మనం అన్ని డైలాగ్స్ మనం ఇప్పుడు ఏదైనా చెప్పాం అనుకుంటుంది. అనుదీప్తో ఏముంటుందంటే మామ ఇది రెగ్యులర్గా ఉంది వెంటనే చెప్పేస్తాడు సార్. రెగ్యులర్ ఏదైనా కొత్తగా లేదు అంటే తప్పని వచ్చేస్తుంది, తన దగ్గర నుంచి ఇన్పుట్స్ వచ్చేస్తాయి. ఓకే. మరి ఈ సినిమాలో క్యారెక్టర్ ఇచ్చారా? ఇచ్చాను సార్. చాలా ఫస్ట్ దానికి అంటే అప్పటి వరకు అలా ఉన్న థియేటర్ మనం చూడంగానే ఈసారి చాలా మంచి రైట్ స్పాట్ లో పెట్టాం సార్. అంటే థియేటర్ మొత్తం ఒక్కసారి ఊగిపోతున్న టైంలో ఇంకొంచెం ఊపు పెంచే టైంలో తీసుకొచ్చాం మనది. బిఫోర్ రిలీజ్ ఇంటర్వ్యూస్ తో ఇప్పటికే హైప్ భయంకరంగా ఉంది. ఆల్రెడీ పోటీలో కూడా వస్తున్నారు. మరి మీరు ఇంకా హైప్ పెంచేస్తున్నారు. అది లేదు సార్. మనం ఎంత హైప్ ఇచ్చినా కానీ ఆడియన్స్ రీచ్ అయిపోద్దని అంటే అనిపిస్తుంది సార్. ఆడియన్స్ ఆర్ క్రేవింగ్ ఫర్ కామెడీ. అంటే ఇప్పుడున్న టెన్షన్స్ లో వాళ్ళలో ఖచ్చితంగా నాకు ఒక రిలీఫ్ కావాలరా బాబు అన్న జోన్ లో ఉన్నారు. వాళ్ళకి మనము చాలా నిజాయితీగా ఎంటర్టైన్ చేద్దామనే తీసిన సినిమా సార్. అంటే బిఫోర్ మ్యాడ్ రిలీజ్ ఏంటంటే మీరు న్యూ కమర్ కాబట్టి ఎంత బాగుందనుకున్నా ఎంత తీసింది అనుకున్నా ఒక టెన్షన్ ఉంటుంది. బట్ మ్యాడ్ స్క్వేర్కి వచ్చేసరికి ఏంటంటే మీకు ఒక లెక్క ఉంది. అంటే ఆడియన్స్ దేనికి కనెక్ట్ అవుతారు, ఎలాంటి పాయింట్స్ కనెక్ట్ అవుతారు అని చెప్పేసి. సో మరి మ్యాడ్ స్క్వేర్కి వచ్చేసరికి ఎలా ఉంది అంటే మీరు ఆడియన్స్కి ఎలా అంటే మీకు ఒక పల్స్ అనేది అర్థమైంది కదా. సో మ్యాడ్కి మ్యాడ్ స్క్వేర్కి యాజ్ ఎ డైరెక్టర్ కింద మీలో మీరు చూసుకున్న చేంజ్ అంటే ఏం చెప్తారు? సార్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఆర్టిస్ట్ సార్. అంటే వాళ్ళతో చాలా ఎక్స్పెరిమెంట్ చేయాల్సి వచ్చింది ఫస్ట్ పార్ట్ అప్పుడు. సో ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఏది వర్కౌట్ అవుతుంది అన్నది క్లారిటీగా నాకు తెలిసిపోయిన తర్వాత ఆర్టిస్టులు కూడా వాళ్ళకి ఇప్పుడు నమ్మకం వచ్చింది సార్. అంటే కుర్రోళ్ళు కదా సార్, వాళ్ళకి ఫస్ట్ సినిమానే నాకు ఫస్ట్ సినిమానే. మీరు కుర్రోళ్ళే కదా. సో ఇప్పుడు సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఇది వర్కౌట్ అవుతుంది సార్. అన్నిటికంటే పెద్ద ధైర్యం ఏంటంటే ఫస్ట్ పార్ట్ అప్పుడు మనం చేస్తున్నాం సరే చూస్తారా అని. ఈసారి ఎందుకు ఆడియన్స్ ఉన్నారు అంటే మా మ్యాడ్ చూసిన ఆడియన్స్ వస్తే చాలు ఫస్ట్ డే వాళ్ళు తీసుకెళ్తారు సినిమాని అని మనకు ఆడియన్స్ రెడీగా ఉన్నారు. వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి 100% ఎఫర్ట్ పెట్టాలని వీళ్ళలో కాన్ఫిడెన్స్ కూడా మీకు కనబడుతుంది సార్. మీ అందరిలో కాన్ఫిడెన్స్ కనపడుతుంది. బట్ వంశీ గారు ఫస్ట్ టైం ఊరుకోండి మీరు మైక్ దొరికితే లేదండి వంశీ అన్న అట్లా అంటాడు కానీ ఆయన ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్. సో మనం నిన్న చెప్పారు చూసారు సార్ ఆయన. నేను ఎప్పుడు ఆయన మ్యాడ్ 1 కూడా అంత ఎక్కువ నవ్వలేదు సార్. మ్యాడ్ 2 ఫస్ట్ హాఫ్ చూసినప్పుడే ఆ పెళ్లి సీక్వెన్స్ మొత్తం పడి నవ్వండి 4 సార్లు అండి. అప్పటికి ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది కూడా కాలేదు సార్. అప్పుడు చూసినప్పుడే ఆయన ఫుల్ ఎగ్జైట్. అంటే మీరు ఖాళీగా ఉన్న టైం దొరికితే చాలు ఇండస్ట్రీలో ఏ హీరో ఖాళీగా ఉన్న వెళ్ళి కథ చెప్పేస్తారంట కదా. ఎంతమంది కథ చెప్పారు ఇప్పుడు వరకు? మరి లేదు సార్ అట్లేం లేదు. ఓన్లీ రవితేజ గారికి మాత్రమే. అదే ఆయన మాకు తెలియదు ఇవన్నీ ఇన్సైడ్ విషయాలు చెప్పింది వంశీ గారు. ఎవరికి చెప్పలేదు అడగండి మొత్తం అందరికి చెప్పారు. అందరికి చెప్పేశారు. లేదు లేదు ఎవరికి చెప్పలేదు. మరి ఇల్లు క్యూబ్ స్టార్ట్ అయిందా వర్క్? లేదు సార్. అంటే యాక్చువల్లీ సిద్ధు మామ కూడా బిజీగా ఉన్నారు సార్. తెలుసు కదా సినిమా అయిన తర్వాత రవికాంత్ గారితో ఒక సినిమా ఉంది. అది అయిన తర్వాత చేద్దామని. అంటే ఇప్పుడు ఇల్లు క్యూబ్ ముందు వస్తా లేక రవితేజ గారికి ముందు? రవితేజ గారి ముందు వస్తుంది సార్. అంటే సిద్ధు మామ కూడా కమిటెడ్ ఫర్ 1.5 years సార్. సో అవి చేసిన తర్వాత చేద్దాం. ఇల్లు క్యూబ్ రవితేజ గారి సినిమా తర్వాత టిల్లు క్యూబ్ అంతే సార్. ఓకే. అంటే మరి ఇప్పుడు వరకు మ్యాడ్ స్క్వేర్ అంతా కూడా ఫుల్ ప్లెజ్డ్గా నవ్వించారు. మరి రవితేజ గారి సినిమా అంటే ఆయన నుంచి అంటే ఒక కైండ్ ఆఫ్ సెటప్ వెయిట్ చేస్తుంటారు ఆయన కోసం. ఒక మాస్ వీటన్నిటితో ఒక మాస్ ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ అనేది. అవును సార్. సో మరి ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ సార్. నేను కూడా మంచి కమర్షియల్ ఆడియన్స్ సార్. అంటే కుర్రలతో చేయాల్సిన ఫన్ కుర్రలతో చేసాం, హీరోతో చేయాల్సిన ఫన్ ఆ ఫన్ మిస్ అవ్వకుండా. బట్ దాంట్లో ఒక మంచి ఎలిమెంట్ ఉంటుంది సార్, సూపర్ హీరో ఎలిమెంట్ ఉంటుంది.
సో దాంతో మనం ఒక పెద్ద స్టోరీ. ఎస్. అయితే ఇప్పుడు సితారాలోకి వచ్చిన డైరెక్టర్ ఎవరు కూడా బయటికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించరు బేసిక్గా. ఏంటి సితారాలో ట్రీట్మెంటా లేదంటే మీ మీద ఉండే కాన్ఫిడెంటా, ఎలా ఉంటుంది? ఇప్పుడు మ్యాడ్ అనే సినిమా ముగ్గురు కొత్త కుర్రోళ్ళు, కొత్త డైరెక్టర్, ఈ సెటప్ ఉంది కదా సార్, దీనికి చుట్టేసేయండి, 4 కోట్లు ఇస్తాం, మ్యాటర్ ఫినిష్ చేసేసేయండి అన్న జోన్లో ఉంటారు సార్. బట్ వీళ్ళు భీమ్స్ గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకొస్తారు, శ్యామ్ దత్ లాంటి పెద్ద టెక్నీషియన్, నవీన్ ఉలి గారు లాంటి అంటే టాప్ ఎడిటర్. సో ఇలాంటి వాళ్ళందరినీ టీమప్ చేసి సినిమా అంతా అయిన తర్వాత చూసుకుని నీకు ఇంకేమన్నా ఉంటే బాగుండు అనిపిస్తుందా, అరే ఇది సరిగ్గా తీయలేకపోయాను, ఇంకేమన్నా ఇంకొకసారి రీషూట్ చేద్దాము. సో ఇలాంటి డిస్కషన్, అంటే నేను బయట వర్క్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు సార్, అక్కడ కూడా అలా ఉంటుందేమో. ఇక్కడైతే ఎక్కడ వర్క్ చేయలేదు మీరు ఇంతకుముందు? అంటే మనం జాతరత్నాలకి అట్లా రైటర్గా పనిచేయడము, హీరో సినిమాకి శ్రీరామాత్య గారి దగ్గర పనిచేయడం, అలాగని డైరెక్షన్ మాత్రం ఫస్ట్ ఇక్కడ. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లేదు ఎక్కడ? అంటే లాంగ్ బ్యాక్ చేశాను సార్, అప్పుడు ఎందుకో నాకు అది వర్కౌట్ అవ్వలేదు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కంటే ఏదైనా అంటే రైటింగ్ చేస్తే కొంచెం ఎక్కువ సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఫిలింకి అని ఒక ఫీలింగ్ ఉండే సార్ ఆ రోజు. ఏంటంటే మనం తొందరగా డైరెక్టర్ అవ్వాలంటే ఇంకా త్రివిక్రమ్ గారి ఫ్యాన్ అవ్వడం వల్లేమో, ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తారు సార్, ఇఫ్ యూ బికమ్ రైటర్, డైరెక్టర్కి ఆర్టిస్ట్లకి క్లోజ్ అవుతావు, సో ఈజీ అవుతుంది ఇవే అని. సో ఎందుకో గుర్తించారు సార్ మా డైరెక్టర్స్, అంటే నేను పనిచేసిన డైరెక్టర్స్, అరే బాగా రాస్తున్నావు నువ్వు, వై డోంట్ యూ రైట్ అన్నమాట. ఎస్. అంటే ఇప్పుడు డైరెక్టర్ కింద అవడం అనేది ఓకే, బట్ మ్యాడ్ లాంటి సినిమాని అంటే ఒక సితారా లాంటి బ్యానర్లో చెప్పొచ్చు అనే కాన్ఫిడెన్స్ మీకు ఎలా? టిల్లు అనే సినిమాకి తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తీసుకొచ్చి, అంటే ఒక సినిమా బాగుంది అంటే దానికి సపోర్ట్ చేస్తారు సార్. ఐడియాస్ లెవెల్లో కూడా వీళ్ళకి సపోర్ట్ చాలా ఉంటుంది సార్. అప్పుడు నేను కొంచెం వేరే సినిమా కోసం అని వచ్చాను సార్ ఇక్కడికి. ఇది కాదు, గ్యాప్ వచ్చింది. ఓకే. సో ఆ టైంలో టిల్లు స్క్వేర్ రాస్తున్నా, ఏంటి ఏదైనా ఐడియా ఉంటే చెప్పు, ఖాళీగా ఉండడం ఎందుకు అన్న సెన్స్ లో మాట్లాడినప్పుడు సిద్ధుతో చెప్పాను సార్. సిద్ధు ఈ ఐడియా బాగుంది కదా, వై డోంట్ యూ పిచ్ వంశీ అన్న అని చెప్పి వంశీ అన్నతో సరే చిన్నబాబు గారికి చెప్పు, నచ్చితే చేసేద్దాం అన్నట్టు చెప్పారు సార్. చిన్నబాబు గారు వినగానే చాలా రోజులు అయింది, ఇట్లాంటి కాలేజ్ ఫంక్షన్ వచ్చింది, చేసేద్దాం అన్నారు. ఓకే. అంటే చిన్నబాబు గారు ఈ కైండ్ ఆఫ్ సార్, ఆయన అసలు చాలా అప్డేటెడ్ గా ఉంటారు సార్ చిన్నబాబు గారు. ఆయన మాట్లాడరు కాబట్టి తెలియదు మనకి, అంతే. అసలు వెరీ బ్రిలియంట్ అండ్ ఇంటెలిజెంట్ ఈ విషయంలో, స్క్రిప్ట్ విషయంలో సార్. ఏదైతే తప్పు జరుగుతుందో ఆ తప్పుని అట్లా టప్పని పట్టుకోగలిగిన నాకు చిన్నబాబు గారు, నవీన్ ఉలి గారు, అంటే మేము ముగ్గురు ఇక్కడ రియల్ మ్యాడ్. అంటే ఆ 2 చోట్ల ఇప్పుడు చెక్ పోస్ట్ ఎత్తితే అంటారు చూసారా, ఆ 2 చెక్ పోస్టులు పాస్ అయితే అయిపోయినట్టే సార్. ఇంకా వాళ్ళిద్దరు నవ్వారంటే నాకు ఆ కాన్ఫిడెన్స్. ఓకే. మ్యాడ్ స్క్వేర్ కి ఆయన ఇచ్చిన కామెంట్ ఏంటి చిన్నబాబు గారు? ఆయన అసలు 200% కాన్ఫిడెంట్ సార్. అంటే వేరే వాళ్ళన్నా ఈ ఎపిసోడ్ ఏమన్నా తగ్గిందా, ఆ ఎపిసోడ్ లేదు బాగుందని, సో ఆయన చాలా కాన్ఫిడెంట్. ఓకే. ఈ కమర్షియల్ లెక్కలు ఇది మన ఎనాలిసిస్ కైండ్ ఆఫ్ తోకలు ఆయన దగ్గర పనిచేయాలి. లేదు సార్, ఆయన చూసారంటే బాగుందంటే బాగుందంటారు, బాగాలేదంటే బాగాలేదంటారు. మరి మీ యంగెస్ట్ ప్రొడ్యూసర్ హారిక గారు వచ్చారు కదా, సో మరి ఆవిడ లాస్ట్ టైం నేను అడిగినప్పుడు కూడా అంటే ఓన్లీ ఫర్ ద నేమ్ సేక్ అంటే లేదు ఐఎమ్ యాక్టివ్ ప్రొడ్యూసర్ అన్నారు. చాలా యాక్టివ్ ప్రొడ్యూసర్. సో తను అంటే చిన్నబాబు గారు షూటింగ్కి రారు సార్, ఓన్లీ స్క్రిప్ట్ స్టేజ్లో, ఎడిట్ రూమ్లో సార్. మన వంశీ అన్న ఒకసారి ప్రాజెక్ట్ సెటప్ చేసిన తర్వాత, ఇంకా వంశీ అన్న కింగ్డమ్ లాంటి సినిమాలు చేస్తున్నప్పుడు సో హీ హ్యాస్ టు బి దేర్. సో హారిక గారు ఫస్ట్ డే నుంచి సార్ మనం రిహార్సల్స్ లేకపోతే స్క్రిప్ట్ స్టేజింగ్ అక్కడి నుంచి తను ఫాలో అవుతూ, మేము గోవాలో షూటింగ్ చేసినప్పుడు కూడా ఎవ్రీడే తన సెట్కి వచ్చి సెట్లో ఖర్చు ఎంత అవుతుంది, ఎందుకు ఇది చేస్తున్నాము, ఎలా చేస్తున్నారు ఏదైనా మనకు లేట్ అవుతుందంటే ఎందుకు లేట్ అవుతుంది, ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి. సో దాంట్లో చాలా ఎక్కువ పార్ట్. అంటే మీకు వంశీ గారి కంటే ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడచ్చు, బట్ ఇప్పుడు టీనేజర్స్ అలాగే అట్ ద సేమ్ టైం అమ్మాయి అన్నప్పుడు ఏంటంటే కొంచెం ఇది చేస్తాం కదా, మనకి ప్రతిదీ షేర్ చేసుకోవాలి కదా. సో మరి లేదు సార్, తను అర్థం చేసుకుంటారు సార్. ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే సో మేనేజర్స్తో తను డీల్ చేయడం కానీ, ఏదైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చింది అనుకోండి, వెంటనే చంద్రబాబు సార్కి చెప్పడము, సో ఇలా చేస్తే బాగుంటుంది అని తన ఒపీనియన్ షేర్ చేసుకోవడం అన్నీ. సో షీఈ్ ఆల్సో ఖచ్చితంగా తను సోలోగా ఫిల్మ్స్ హ్యాండిల్ చేయగలిగిన కెపాసిటీ ఉంది సార్. ఓకే. అయితే పెద్ద ఒక లేడీ ప్రొడ్యూసర్ని, డైనమిక్ ప్రొడ్యూసర్ చూడొచ్చు అనమాట త్వరలో. సో అయితే ఇప్పుడు ఇంతకుముందు ఇవన్నీ కూడా మాకు డీడీ కానీ, లడ్డు కానీ ఇవన్నీ కూడా అలవాటైన క్యారెక్టర్లు అందరికీ, అంటే ఎవరేం చేస్తారనేది ఒక ఐడియా ఉంది కదా. సో మరి ఇప్పుడు రెండోసారి చేసినప్పుడు దానికి ఎక్స్టెన్షన్స్ ఏమి ఉంటాయా, లేదంటే కనుక క్యారెక్టర్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా, ఏమన్నా మార్చారా, సెటప్స్ ఏమైనా మారినాయా?
సెటప్స్ కాదు సార్. ఈసారి ఏం చేశానంటే సార్, ముగ్గురు హీరోలే లూజర్స్ చేసాను సార్. ఓకే, లూజర్స్, ముగ్గురు లూజర్స్. అంటే మన కాలేజ్ లైఫ్ లో మనం హీరో లాగా ఫీల్ అవుతుంటాం కదా, రియల్ లైఫ్ లోకి వచ్చేటప్పటికి లూజర్స్. వీళ్ళని కొత్త సిచ్యువేషన్ లో పెట్టాను సార్. సేమ్ క్యారెక్టర్స్ మనం ఇప్పుడు వరకు కాలేజ్ లో ఆ ఫన్ లో చూసాం, ఇప్పుడు పెళ్లిలోకి తీసుకొచ్చాం సార్. అత్తయ్య ఉంటుంది, మామయ్య ఉంటాడు, బాబాయ్ ఉంటాడు, పెదనాన్న ఉంటాడు, బామ్మర్దులు, వీళ్ళందరి మధ్యలో వీళ్ళు ఉన్నారనుకోండి సార్. వీళ్ళతో ఇంటరాక్షన్ వచ్చినప్పుడు మీకు కొత్త ఫన్, కొత్త జోక్స్ వస్తాయి. సో అవి మొత్తం ఆ పెళ్లి సీక్వెన్స్ కానీ కొత్త ప్లేస్ కి తీసుకెళ్తున్నాం గోవాకి, అక్కడ సత్యం రాజేష్ గారు లాంటి పోలీసు, ఇట్లాంటి వాళ్ళందరితో ఇంటరాక్షన్స్ ఉంటాయి కదా సార్. వాళ్ళందరినీ వీళ్ళే ఆడుకుంటారు సార్ విత్ దేర్ డమ్నెస్. సో ఆ ఫన్ కొత్తగా ఉంటుంది. అయితే భీమ్స్ గారు మొన్నటి వరకు అంటే ఆయన ఇచ్చేసిన సినిమా ఆల్బమ్స్ అన్ని కూడా సూపర్. కాకపోతే ఏంటంటే సంక్రాంతికి వస్తున్న తర్వాత ఇంక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు కదా. సో మరి ఎక్స్పెక్టేషన్స్ కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు వరకు వచ్చినాయి అంటే మొత్తం కలర్ఫుల్ గా, అసలు ఎక్కడ కూర్చొని లేకుండా విజిల్స్ లేకుండా ఉన్నాయి సాంగ్స్. మరి దాచించిన సాంగ్స్ పరిస్థితి ఏంటి? అవి కూడా అంతే సార్. అసలు ఈసారి మనం మెలడీస్ అట్లాంటివి ఉంటాం మొత్తం ఊపే, మన దాంట్లో సరిపోవు కదా, మొత్తం ఊపు వచ్చే సాంగ్స్ ఉండేటట్టు ప్లాన్ చేసాం సార్. అంటే మొత్తం థియేటర్ అంతా ఊపాలి. శ్రీరామ్ థియేటర్ కోసం చేసిన సినిమా అనుకోండి సార్. మొత్తం లైట్లన్నీ వేయాలి, ఫుల్ ఎనర్జీ. అంటే కళ్యాణ్ శంకర్ అనే వ్యక్తిని చూస్తే మాకు అంటే ఒక మంచి మాస్ సినిమా, మసాలా సినిమాలు, కమర్షియల్ సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు తీసిన డైరెక్టర్ లాగా ఉంటారు చూడడానికి. ఆ చైల్డ్ డిష్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ మీకు? అదే మేబీ నా కాలేజ్ అనుకుంటా సార్. ఓకే, అది నేను చదివిన కాలేజ్ పేరు కూడా RI అని కాలేజ్ సార్. ఓకే, మైసూర్లో. అక్కడ ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళతోటి ఉన్న ఆ ఫన్ వల్ల చాలా మోస్ట్ ఇన్నోసెంట్ గా, అదే చెప్తే నమ్మరు కానీ సార్, మా కాలేజ్ లైఫ్లో నేను MBA చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరివి ఏదైనా ఫన్ స్టోరీ చెప్పాలంటే వాళ్ళు తాగడం గురించి, దాని గురించి చెప్పేటారు సార్. మా కాలేజీలో అసలు మేము మందు తాగలేదు సార్, అసలు 4 ఏళ్ళు అసలు లేదు. అయినా కానీ ఒక ఇన్నోసెంట్ పీపుల్, అంటే అందరూ విలేజ్ నుంచి వచ్చి ఆ కాలేజ్లో చేరి, ఓకే, సో వాళ్ళతో ఉన్న ఇంటరాక్షన్స్ అన్ని ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్స్ మోస్ట్లీ వీళ్ళు సార్. మన లడ్డు లాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి. సో సంగీత్ అడిగితే ఎవరన్నా మీ ఫ్రెండ్ గ్యాంగ్లు ఎలా ఉంటున్నారంటే ఆయన ఒక మంచి 2 బీపుల్ వాడి చెప్పాడు. మరి మీ బయోపిక్, మీ ఫ్రెండ్స్ బయోపిక్ అది ఇది సార్? అంటే గ్రూప్ కాబట్టి అందరూ ఫ్రెండ్స్ అందరు. ఓకే, దాంట్లో నేను కూడా ఉన్నాను సార్. ఓకే, మరి మ్యాడ్ క్యూబ్ వరకు మ్యాటర్ ఉందా? ఉంది సార్. ఉంది సార్, డెఫినెట్లీ. అంటే మీరు ఎన్ని ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కటి సినిమా తీసుకుంటా వెళ్ళిపోతారు. ఈ వరల్డ్ చాలా బాగుంది సార్. ఈసారి మీరు లడ్డు వాళ్ళ ఫ్యామిలీని చూసి ఇంకా దాన్ని అరే భలే ఉందే, ఇది ఉంటే బాగుంటది, ఇంకొకసారి చూస్తే బాగుంటది, దీని ఎక్స్టెన్షన్ ఏమన్నా జరిగితే బాగుంటది అని కోరుకుంటారని నా ఫీలింగ్ సార్. సార్ అయితే ఇప్పుడు రైటింగ్ లో నుంచి డైరెక్షన్ లోకి రావడం అనేది అంటే ఓకే, బట్ కాకపోతే ఏంటంటే మిమ్మల్ని ఒక ప్రొడ్యూసర్ నమ్మారు, మీరు చేశారు. బట్ కాకపోతే మీ ప్రిపరేషన్ ఏంటి? అంటే ఇప్పుడు వరకు మనం రాయడం అంటే రాస్తాము, దాన్ని అక్కడ ఆ డైరెక్టర్ అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తం డిస్కస్ చేస్తారు కదా. బట్ మీ ప్రిపరేషన్ ఏంటి యాజ్ ఏ డైరెక్టర్ టు టర్న్ యాజ్ ఏ? అంటే మ్యాక్సిమం మనం రైటింగ్ చేసేటప్పుడే ఇమాజినేషన్ వచ్చేస్తుంది సార్. సో ఈ సీన్ ఇలా ఉండాలి, అంటే మేడ మీద మనం ఇలాంటి షార్ట్స్ పెట్టి తీయాలని. తర్వాత మనం చిన్నప్పటి నుంచి ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పోజర్ ఉంటుంది కదా సార్ ఫిల్మ్స్ కి, ఇలా తీయాలి. దీనికి మనకు టెక్నీషియన్స్ చాలా హెల్ప్ అవుతారు సార్. అంటే ఫర్ మీ శ్యామ్ దత్ గారు సెట్ లో ఉండడం కానీ, భీమ్స్ గారు లాంటి ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం కానీ, సో మోస్ట్లీ డైరెక్షన్ ఈజ్ కామన్ సెన్స్ అని అనిపిస్తుంది సార్. ఇది ఇలా ఉండాలి, ఉందా లేదా అని చూసుకోవడం. ఇమాజినేషన్ ఓకే కానీ, బట్ కాకపోతే ఏంటంటే మనకు అన్నీ కూడా ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఎంతైనా చేసుకోవచ్చు, బట్ ఆ లొకేషన్లో మనకు అందుబాటులో ఉండకపోవచ్చు కదా. ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్స్ మరి వాటిని ఎలా అంటే, ఎస్పెషల్లీ ఇలాంటి సినిమా ఏంటంటే చూడడానికి ఏంటంటే మీరు అన్నట్టే ఇందాక 2 కోట్లు తీసారు, 3 కోట్లు, 4 కోట్లు ఇలాగే ఉంటుంది. బట్ కాకపోతే దీనికి ఎంతైనా స్పాన్ ఉంది, మీరు చేయండి అని చెప్పే ప్రొడ్యూసర్స్ తక్కువ ఉంటారు. బట్ కాకపోతే డైరెక్టర్ కూడా ఛాలెంజ్ ఫస్ట్ టైం. ఇప్పుడు మీరు ఇప్పుడు బడ్జెట్ ఎస్టిమేషన్ అయినప్పుడు 4 కోట్లు అది చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి సినిమాలు చెప్పలేము మనం. ఓ రోజు వర్షం పడవచ్చు, ఓ రోజు ఇది ఈ సెటప్ లో పెరిగిపోతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఫస్ట్ సినిమా డైరెక్టరే 3 కోట్లు 4 కోట్లు చెప్పి 6 కోట్లు తీసారు అనుకోండి, ఇండస్ట్రీలో ఒక బ్యాడ్ నేమ్ వీళ్ళకి అర్థం అవుతుంది. బట్ ఇండస్ట్రీలో ఒక టాక్ స్ప్రెడ్ అవుతుంది కదా. మరి అలాంటి ఏమైనా ఇబ్బందులు ఏమైనా వచ్చినాయి మీకు? దాన్ని ఈసారి రాలేదు సార్. యాక్చువల్లీ గోవా మేము రైనీ సీజన్లో వెళ్ళాం సార్. కానీ కరెక్ట్గా అంటే మన షార్ట్ అంతా అయిపోయి చిన్న బ్రేక్ వచ్చేటప్పుడు వర్షం పడేది సార్. ఏదో నేచర్ కూడా హెల్ప్ చేసినట్టుంది. ఈసారి పెద్ద ప్రాబ్లం జరిగేటప్పుడు అన్ని హెల్ప్ అవుతాయి అన్నట్టు. కానీ గోవా ఎపిసోడ్ చాలా క్రేజీ ఉంటుంది సార్. అంటే విజువల్ గా కూడా అప్పుడే వర్షం పడి ఆగిపోయి ఆ గ్రీనరీ అంతా కనబడుతూ అంటే ఎన్హాన్స్ అయ్యి ఒక రకంగా లొకేషన్స్ కానీ ఎవ్రీథింగ్.
సో మరి అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో రావచ్చు మ్యాడ్కి? మేము ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళాము, మీరు ఫుల్గా నవ్వించి పంపారు. ఎస్ సార్. ఆల్మోస్ట్ చాలా మందికి నవ్వలేక ఆయాసం వచ్చిన సిచ్యువేషన్ కూడా ఉన్నాయి. మరి మ్యాడ్ స్క్వేర్కి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళమంటారు, ఏం చూపిస్తున్నారు మాకు? సార్ డెఫినెట్లీ డబల్ ద ఎగ్జైట్మెంట్. రైటింగ్ వైజ్ మీరు అంటే కంప్లీట్గా సాటిస్ఫై, అదే భలే చెప్పారు రైలు ఈ సీన్ని, అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి కామెడీ వస్తుందని మీరు అన్ఎక్స్పెక్టెడ్ కామెడీ ఉంటుంది సార్. ఎప్పుడైనా కామెడీ పంచ్ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తే, అదే మీరు టీజర్లో చూస్తే బాయ్ అంటే ఓకే బాయ్ అన్నప్పుడు అదే ఇదేంటిది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదని, అలాంటివి చాలా సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది సార్. అది ఆర్గానిక్ గానే తీసుకొచ్చాం సార్. అంటే ఏదో ఫోర్స్డ్ గా ఇక్కడ జోక్ వేయాలి కాబట్టి మనం వేసాము అన్నది లేకుండా సిచ్యువేషన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. వాటిని మీరు ఎన్హాన్స్ చేస్తూ రైటింగ్ తోటి ఆర్గానిక్ గా ప్రజెంట్ చేసాం సార్. మీరు అడిగిన క్వశ్చన్ కి మ్యాడ్ కి ఎక్స్పెక్టేషన్స్ తో లేకుండా వచ్చారు, మ్యాడ్ కి ఎక్స్పెక్టేషన్స్ తో రమ్మన్నారు, డబుల్ ఎక్స్పెక్టేషన్స్ తో రండి, మ్యాడ్ స్క్వేర్ కి సాటిస్ఫై చేసి పంపిస్తారు. డెఫినెట్లీ సార్. మరి ఇప్పుడు త్రివిక్రమ్ గారు కూడా ఉంటారు కదా హారిక హాసిని అనగానే, మరి మ్యాడ్ స్క్వేర్ ఏమైనా చూపించారు ఆయనకి? లేదు సార్, సార్ కొంచెం బిజీలో ఉన్నారు. మ్యాడ్ సినిమా అయిపోయిన తర్వాత సార్ చెప్పారు సార్, అంటే నేను టిల్లు స్క్వేర్ అది 100 crores మీట్ అప్పుడు కలిసి అనమాట సార్. కలిస్తే టిల్లు స్క్వేర్ లో పార్ట్ అయ్యో అది కాదు గ్రేట్, ఒక ముగ్గురు కొత్త కుర్రాలను పెట్టి హిట్ కొట్టే చూడు అది, సో చాలా బాగుంది అని ఆయనకి చాలా ఇష్టం సార్ క్యారెక్టర్స్. సో దాంతో మ్యాడ్ స్క్వేర్ అంటే బేసిక్ గా ఎందుకు ఇష్టపడతారంటే, అంటే ఇప్పుడంటే త్రివిక్రమ్ గారు ఒక పెద్ద డైరెక్టర్, ఎన్టీఆర్ గారు ఒక పెద్ద యాక్టర్, బట్ ఈ స్టేజ్ దాటొచ్చిన వాళ్ళే కాబట్టి అందరూ ఆ కాలేజ్ ఒకసారి రికలెక్ట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఎక్కడో ఏదో చూసిన ఫీలింగ్ వస్తుంది అనమాట. కరెక్ట్. సో దాని వలన అందరూ మ్యాడే, ఈ మ్యాడ్ కానివాడు ఎవడు ఉన్నాడు యాక్చువల్గా. కరెక్ట్. ఫన్ కాలేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు మ్యాడ్. ఎస్ ఎస్. మొత్తానికి అయితే 28న ఒక మంచి టఫ్ కాంపిటీషన్ వస్తున్నారు. బట్ కాకపోతే ఏంటంటే మీ ప్రమోషనల్ కంటెంట్ కానీ అదంతా కూడా అదిరిపోయింది కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పినట్టే మ్యాడ్ స్క్వేర్తో ఏదైతే అంటున్నారో నవ్విస్తా అంటున్నారు, నవ్వించే ఇది కనుక మీరు ఫుల్ఫిల్ చేస్తే 100 crores ఇచ్చే బాధ్యత ఆడియన్స్ తీసుకుంటారు. సో ఈ సినిమా అలాగే మ్యాడ్ని మించిన స్క్వేర్ అని ఎలా పెట్టారో, సో కలెక్షన్స్ అవన్నీ కూడా డబుల్ అవ్వాలని మీ టీం అందరికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ మ్యాడ్ స్క్వేర్. చెప్పక్కర్లేదు, రవితేజ గారి సినిమాకి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.